నీలికాం పోయిల్ నైట్ రైడర్స్. I'm a rider, ghost rider. ఈ మూవీ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్ గా లేదు, జస్ట్ మలయాళం లాంగ్వేజ్ లో మాత్రం అవైలబుల్ గా ఉంది. ఇంకా మూవీ అయితే యావరేజ్ గా అనిపించింది. ఎందుకనైతే డీటెయిలింగ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, నీలికాం పోయిల్ అనే ఒక ఊర్లో నైట్ టైం కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ వింత సంఘటనలు జరగడానికి కారణం ఏంటని కనిపెట్టారా లేదా అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే కామెడీగా థ్రిల్లింగ్ గా ఉంటుంది. కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీలో పంచ్ డైలాగ్స్ తో వచ్చే కామెడీ కన్నా సిచ్యువేషన్స్ తో వచ్చే కామెడీనే ఎక్కువగా ఉంటుంది. ఇంకా మూవీలో ఫ్యూ హారర్ సీన్స్ కూడా పెట్టారు, కానీ పెద్ద ఏం వర్కౌట్ అవ్వలేదు. బట్ కొన్ని సీన్స్ అయితే థ్రిల్లింగ్ గా అనిపించాయి. ఇంకా మూవీలో ఎమోషనల్ సీన్స్ పెద్ద ఏముండవు, కానీ ఉన్న 2 సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా రాసుకున్నారు, కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 minutes తర్వాత నుంచి మూవీ టోన్ మొత్తం మారిపోతుంది. వన్స్ ఈ స్ట్రేంజర్ థింగ్స్ కి జరగడానికి కారణం ఏంటని తెలిసాక ఒక్క ప్రొసీడింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. అంతేకాకుండా మూవీ వెళ్తున్న కొద్ది స్లో అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ అయిన ఎలిమెంట్స్ లో సెకండ్ హాఫ్ లో ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదు. కామెడీ సీన్స్ అయితే ఏదో 1-2 సీన్స్ తప్పించి మిగతా ఏం పెద్ద ఏం వర్కౌట్ అవ్వవు. ఇంకా మూవీలో క్లైమాక్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, జస్ట్ యావరేజ్ గా అనిపిస్తుంది అంతే. ఈ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్ గా రాసుకుంటే బాగుండేది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే రెండూ బాగున్నాయి. ఉండేది ఒక బీజిఎం అయినా థ్రిల్లింగ్ అనిపించింది. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే బాగుంది, కానీ బాగానే ఉంది, కానీ ఇంకా బాగుండొచ్చు. నాకైతే యావరేజ్ గా అనిపించింది అంతే. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.